క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యొక్క దీపబలి పూజలో ఈ క్రింది ఉద్దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మహానంది బాలవోపన్న తనకు త్వరగా స్వస్థత దయచేయాలని, తనకు మంచి ఆయురారోగ్యం దయచేస్తూ ఎల్లవేళ లూర్దు మాత దీవెనలు తనపై ఎల్లప్పుడూ ఉండాలని, కుటుంబ తలంపులు నెరవేరాలని ఇక దీపబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. బి శ్యామల, జి మోహన్ శ్రవణి, జి అభినల్కు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ, శ్యామలకు మంచి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కొరకును, మరి జి మోహన్ శ్రావణికి వివాహం కొరకును, జి అభినయలకు పీజీ సీటు కొరకును దేవుని దీవెనలను మంచి ఆయురారోగ్యం దయచేయమని ఇక దీపబలి పూజను సమర్పిస్తున్నారు. గుర్రం చంద్రలేఖ, గుర్రం మెలిండలకు మంచి ఉద్యోగం కొరకును, మరియు వారి వివాహం కొరకును, తల్లిదండ్రులకు మంచి ఆయురారోగ్యం దయచేయాలని దేవుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక దీపబలి పూజను సమర్పిస్తున్నారు. విదేశాల్లో ఉంటున్నటువంటి అపర్ణకు ఉద్యోగ భద్రత లేనందున దేవుని అనుగ్రహం వలన మంచి ఉద్యోగం దయచేయమని, కుటుంబములకు మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరియు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత సమర్పిస్తూ ఉన్నారు. దొరకొండ జోజప్ప వెంకటస్వామి, శ్రీమతి మోక్ష ప్రకాశమ్మ 50 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవాది దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, మరి రాబోయే కాలంలో కూడా వారికి మంచి ఆయురారోగ్యం ప్రసాదించాలని, వారి యొక్క కుటుంబాన్ని శాంతి సమాధానంతో దీవించాలని, కుటుంబ తలంపులు నెరవేరాలని ఇక దీపబలి పూజను సమర్పిస్తున్నాం. ఈ దినము మరణించినటువంటి గంధం మరియ నక్షత్రం యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయని ఇక దీపబలి పూజను సమర్పిస్తున్నారు. జక్కం విశాల్ ప్రభు ఈనాడు జన్మదినాన్ని కొనియాడుతున్న సందర్భంగా దేవాది దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ, వారికి మంచి ఆయురారోగ్యమును మంచి భవిష్యత్తును దయచేయమని, తలంచిన తలుపులు నెరవేరాలని, పిల్లలకు విద్యా జ్ఞానవరం దయచేయమని ఇక దీపబలి పూజను సమర్పిస్తున్నారు. మరణించినటువంటి వలసింగం బాలస్వామి వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఆత్మకు మరియు వలసింగం అన్నమ్మి వేలమ్మకు, దొరైరాజ్, మోహన్ విలియం, మరియరాణి, నిర్మలా జ్యోతి వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఇక దీపబలి పూజను సమర్పిస్తున్నారు. మరియు ఈనాడు యొక్క దీపబలి పూజనకు సహకరిస్తున్నటువంటి మదర్ తెరెసా సిస్టర్స్ కాన్వెంట్ ప్రత్యేకంగా వారి యొక్క సభను దీవించి ఆశీర్వదించాలని, మదర్ తెరెసాలో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించి వారికి మంచి ఆయురారోగ్యం దయచేస్తూ సిస్టర్స్ ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడాలని ప్రార్థించుదాం. మరియు నాడు దీపబలి పూజకు సహకరిస్తున్నటువంటి డిఎస్ఎస్ ప్రొవిన్సిలేట్ హౌస్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క సిస్టర్స్ ను, వారి హౌస్ లో ఉన్నటువంటి వారి కాంగ్రిగేషన్ లో ఉన్నటువంటి ప్రతి సిస్టర్స్ కూడా మంచి ఆయురారోగ్యం దయచేసి దేవుని వరములతో దీవించాలని, వారందరికీ కూడా మంచి ఒకేషన్ ను దయచేయమని, వారి బిడ్డలను ఆశీర్వదించి కాచి కాపాడాలని ఇక దీపబలి పూజలో ప్రార్థించుదాం. మరియు ఈనాడు యొక్క దీపబలి పూజను సమర్పిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ తోట జోసెఫ్ వారిని ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని, మరియు కేడిఎస్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాంఘిక సేవా కార్యక్రమాలను దేవుడు ఆశీర్వదించాలని, వారి ద్వారా మరింత అభివృద్ధి చేయాలని, దేవునికి దీవెనలు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని యొక్క దీపబలి పూజలో ప్రార్థించుదాం. ఈ యొక్క ఉద్దేశంతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశం కొరకు ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా ఇంద్రము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నిండిన మా వదనము ఏలవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం,
స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం మధురమైన నీరు నామం నేను పొగడెదను మమతమునికే నీరు రూపం నేను కొలిచెదను శాంతి రూపమాయేసువా సన్నతింతును నీ నామము శాంతి రూపమాయేసువా సన్నతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. సంపన్నులు నీ ముఖ దర్శనమును చూడగోరుచున్నారు. ఆమె వెంబడి ఆమె చెలికత్తులు రాజు వద్దకు కొనిపోబడుచున్నారు. వారెల్లరూ ఆనందోత్సాహములతో తోడ్కొని పోబడుచున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నవదిన పూజలలో నిరీక్షణ మాతను గురించి ధ్యానించి ఆమె ప్రభు రాకడ కొరకు ఒక సామాన్యమైనటువంటి ఒక విశ్వాసినిగా, దైవ భక్తురాలుగా దేవుని యొక్క మార్గములో నడుచుచు క్రీస్తుని యొక్క రాకడను గురించి, మెస్సయ్య రాకడను గురించి ఏ విధముగా అయితే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా నిరీక్షిస్తూ ఉన్నారో వారిలో ఒకరుగా ఆమె కూడా నిరీక్షణ కలిగి ఉన్న సమయములో భగవంతుడు ఆమెను ఎంపిక చేసుకునే అంశమును మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆమె నిరీక్షణ ఫలించింది. ఆమె ప్రార్థన భగవంతుని చెవిని తాకింది. దేవుడు ఆమెను కటాక్షించి ఉన్నాడు. దీనురాలైన ఆమెను, ఆమె అవస్థను కటాక్షించి ఆమెను అత్యున్నత స్థానములో ఉంచి, స్త్రీలందరూ గౌరవించేటటువంటి స్థితిలో ఉంచి, ఈ రోజుకు కూడా ఆమెను గౌరవిస్తూ ఆమె ద్వారా దేవుని యొక్క వరములను పొందుచూ ఉన్నటువంటి మాత మరియా తల్లి, ఆమె పైన భక్తి ప్రపక్తులను మనందరము కూడా ప్రదర్శిస్తూ లూర్దు మాత పండుగను కొనియాడుటకు ఈ నవదిన పూజలలో మనము నిష్ఠతో దేవునిని అడిగేటటువంటి ప్రార్థనలు, విన్నపములు, మన కోరికలు భగవంతుని సన్నిధికి చేరాలని ఈ దివ్య బలి పూజను అర్పించే సమయములో చదవబడినటువంటి విన్నపములన్నీ కూడా దేవుడు ఆలకించి వారి కుటుంబములను దీవించాలని ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొనే మనము చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణ వేడుకొందుము. పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో. పావన ప్రభువా,
ఘోర పాపిని దేవా మన్నించుమా నీ ప్రేమతో యేసయ్యా యేసయ్యా కలరాగా నీ పాపిని వినరాగా నీ దోషిని పావన ప్రభువా ఘోర పాపిని దేవా మన్నించుమా నీ ప్రేమతో పాపమని వెల్లువా నన్ను ముంచివేసినది దోషమని పెనుబారము కృంగదీసినది నాజు చేపట్టి నడిపించవా నీరు తీరమునకు నన్ను చేర్చవా నీరు తీరమునకు నన్ను చేర్చవా పావన ప్రభువా ఘోర పాపిని దేవా మన్నించుమా నీ ప్రేమతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, నీ దాసుల పాపములను మన్నించమని ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. మా సొంత క్రియలతో నీకు ప్రియమనొచ్చలేని మమ్ము నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు జనని విజ్ఞాపనము ద్వారా మేము రక్షణమును పొందుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి వెనక కూర్చున్న వాళ్ళు వీలైతే ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. దయచేసి వెనక కూర్చున్న వాళ్ళు, వెనక ప్రాంగణంలో కూర్చున్న వారు దయచేసి, చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, దయచేసి ముందుకు రండి. తన సృష్టికర్త అయిన ప్రభువును ప్రేమించు పూర్ణ హృదయంతో అతనిని కీర్తనలతో నుతించును. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 47వ అధ్యాయము వచనములు 2 నుండి 11 వరకు. ఆ కాలములో సమాధాన బలిలో క్రొవ్వు వలె ఇజ్రాయేలు నుండి దావీదు ప్రత్యేకింపబడిను. అతడు మేకపిల్లలతో ఆడినట్లు సింహములతో పోరాడిను. గొర్రె పిల్లలతో ఆడినట్లు ఎలుగుబంట్లతో తలపడిను. బాలుడిగా ఉన్నప్పుడే రాక్షస ఆకారుడైన ఫిలిస్తీయును చంపి తన ప్రజల అవమానమును బాపిను. ఒడిసెలతో రాయి విసిరి గొలియాతును గర్వమణిచును. దావీదు మహోన్నతుడైన ప్రభువును ప్రార్థింపగా ఆయన బలమును దయచేసెను. కనుక ఆ రాజు మహావీరులు చంపి తన ప్రజల శక్తిని విషదము చేసెను. ప్రజలు అతడు 10,000 మందిని చంపినని కొనియాడిరి. మరియు అతడు కిరీటమును స్వీకరింపగా ప్రభువు ఎన్నికకు నోచుకొనిన వాడని అతనిని స్తుతించిరి. అతడు చుట్టుపట్లనున్న శత్రువులనెల్లా హతమార్చును. విరోధులైన ఫిలిస్తీయుల పీచు మనచుగా నేటి వరకు వారు మరలా తలెత్తరైరి. అతడు తాను చేయు పనులన్నిట కృతజ్ఞత భావముతో పవిత్రుడు మహోన్నతుడైన ప్రభువును స్తుతించును. తన సృష్టికర్త అయిన ప్రభువును ప్రేమించుచు పూర్ణ హృదయముతో అతనిని కీర్తనలతో నుతించును. పీఠము ఎదుట గాయకులను నిలిపి వారిచే మధురమైన గీతములు పాడించును. ఏడాది పొడుగున పండగలను నెలకొల్పి
వానిని వైభవోపేతముగా జరిపించును. దినమంతా దేవాలయము ప్రభు నామస్తుతితో ప్రతిధ్వనించినట్లు చేసును. ప్రభువు దావీదు తప్పిదమును మన్నించి అతని రాజ్యాధికారమును సుస్థిరము చేసును. అతనితో రాజ్య సంబంధమైన నిబంధనమును చేసుకుని అతని రాజ్యము నిత్య వైభవముగా కొనసాగినట్లు చేసును. ఇది ప్రభువాకు. ఈ వందనములు. కాచుకుని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నే కాచుకుని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించు నీ చల్లని వాక్కుకై. జీవజలములలో నన్ను నడిపించు నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకును. మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, స్త్రీలందరిలో నీవు యోగ్యురాలవు. సర్వశక్తి గల ప్రభువు నిన్ను దీవించును. ఆయన నామము పవిత్రమైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా వారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక వద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందులకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు
దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమకు ఎలిజబేతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది గదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయ్యనా, దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ తల్లి భక్తులారా, ఈరోజు మనము నవదిన పూజలలో తల్లి మరియ మాత పట్ల మన గౌరవాన్ని ప్రదర్శిస్తూ మరియ తల్లిని ప్రత్యేకించి మన జీవితములలో గుర్తించి ఆమెతో మాట్లాడే భాగ్యమును కలిగి ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలముగా తల్లితో మాట్లాడుచు మన యొక్క అనుదిన జీవితములో మనకు కలిగే ప్రతి కష్టమును, బాధను, ఇబ్బందిని, సంతోషమును ఆమెతో పంచుకొనుచు మన క్రైస్తవ జీవితమును తల్లి మరియతో కలిసి జీవిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా ఈరోజు లూర్దు మాత గృహద సమక్షములో మనందరము చేరి ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున చదవబడినటువంటి వాక్యములో మనము గ్రహించవలసినటువంటి అంశములు: దేవుడు సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరం, గాబ్రియేలు దూత. గాబ్రియేలు అనే మాటకి అర్థము దేవుని యొక్క స్వరము, అనగా దేవుడే మానవ మాతృరాలు, ఒక సామాన్యమైన బాలిక. సహజముగా మన యొక్క గ్రామములలో, మన ఇండ్లలో, మన మధ్యన నివసిస్తూ ఉండేటటువంటి ఒక చిన్న యువతి, అదే విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మరియని దేవుడు ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. దేవుడే తన దూత ద్వారా ఆమెతో మాట్లాడుచు ఆమెకు చెప్పినటువంటి మాటలు ఆ బాలికకు అంతగా అర్థము కాకపోయినప్పటికీ దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి ఆమె, నీ యొక్క చిత్తము నెరవేరునుగాక అని పలికినటువంటి లోతైన విశ్వాసము కలిగినటువంటి, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి బిడ్డ మరియ తల్లి. మరియ మాతని కథోలిక సాంప్రదాయములో ఎందుకు ఇంత విశిష్టతను మనము ప్రదర్శిస్తూ ఆమెకు ఇంతటి ఔన్నత్యమును, గౌరవమును ఎందుకు మనము ఇస్తూ ఉన్నాము అంటే, దేవుని యొక్క మహిమ తల్లి మరియ మాత ద్వారా ఈ లోకములో బయలుపరచబడి ఉన్నది. దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ అంతా కూడా ఈ చిన్న బాలికను దేవుడు ఎంపిక చేసుకొని ఆమె ద్వారా ఈ లోకానికి తనను తాను బహిర్గతము చేసుకొనుచు ఉన్నారు. ఎన్నో ఏండ్ల నుండి, తరముల నుండి ఎదురు చూసినటువంటి ప్రజలు, మెస్సయ వస్తాడు అని నిరీక్షించినటువంటి ప్రజలు, ఎంతో మంది కన్నీటితో రక్షకుని కొరకు ప్రార్థించినటువంటి బిడ్డలు, వారి మధ్యలో కలిసి మన మాదిరిగానే రోజు ఏ విధముగా మనము ప్రార్థనలు చేసుకుంటూ ఉంటామో అదే విధముగా ప్రార్థన చేసుకుంటూ జీవించినటువంటి మరియా సామాన్యమైనటువంటి ఒక క్రైస్తవ బిడ్డగా మనందరము కూడా మనలని ఆమెతో పోల్చుకొని ఈ రోజున మనము మాట్లాడుకోవచ్చు. మన యొక్క జీవితాలకు ఆమె జీవితానికి అంత వ్యత్యాసము లేనే లేదు. ఆమె మన మీద కొద్దిగా మెరుగుగా లోతైన విశ్వాసము కలిగినటువంటి బిడ్డగా జీవించి ఉంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించి ఉంది. దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే విశ్వాసముతో జీవించి ఉంది. ఆమె నిరీక్షణ వ్యర్థము కాలేదు, ఆమె ప్రార్థన వ్యర్థము కాలేదు. అనేక పర్యాయములు
మనము తొట్రుపాటుకు గురి అవుతూ ఉంటాం. మన యొక్క విశ్వాసము చెదరిపోతూ ఉంటుంది. చెక్కు చెదరని విశ్వాసము కలిగినటువంటి వ్యక్తే ఈ మేరీ మాత. అందుకే దేవుడు ఆమెను ప్రత్యేకించి ఎంపిక చేసుకున్నాడు. ఈ రక్షణ ప్రణాళికలో ఆమెకు భాగమును ఇచ్చి ఉన్నాడు. ఆమె ఈ లోకానికి లోక రక్షకుణ్ణి తీసుకుని వచ్చే భాగ్యమును దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉన్నాడు. మేరీ మాతతో దేవదూత పలికినటువంటి మాటలు మనము చెప్పేటటువంటి దేవవర ప్రసాదము చేత నిండిన మరియా అనే జపమే. ఆ జపములో దాగి ఉన్న ప్రతి మాట కూడా భగవంతుని యొక్క మాటలే. వాటినే మనము ఈరోజు మనము చదువుకుని ఉన్నాం. దేవదూత ఇంకా పలికినటువంటి మాట, ఇదిగో నీ యొక్క కడుపున పుట్టబోయే బిడ్డ యొక్క రాజ్యమునకు అంతమే ఉండదు. ఈ రోజున మనము చూసినట్లయితే ఎక్కడో యెరూషలేములో మారుమూలన నజరేతులో బెత్లెహేము నగరములో పుట్టినటువంటి క్రీస్తు ఈ రోజున ప్రపంచ వ్యాప్తముగా ఎక్కడ చూసినా గాని ఆయన రాజ్యము మనకి కనిపిస్తూనే ఉంది. ఏ మూలకు వెళ్ళినా ఈ దేశములో, ఈ ప్రపంచములో మనము క్రీస్తుని యొక్క శిలువను చూడగలుగుతూ ఉన్నాం. కొన్ని సంవత్సరములుగా నేను జర్మనీ దేశములో పనిచేసి ఉన్నాను. ఇక్కడ అందరికీ కూడా సుపరిచితమే ఈ క్రైస్తవత్వము, మన సాంప్రదాయములు, మన ప్రార్థనలు, మన పూజలు. దేశము కాని దేశములో సైతము దేవాలయమును చూడగానే ఎంతో సంతోషముతో కూడినటువంటి మన యొక్క ఆ ఫీలింగ్, అనుభూతి. ప్రపంచములో మనం ఎక్కడ చూసినా కానీ మనకి ఒక మంచి అనుభూతి ఎక్కడ దొరుకుతుందంటే దేవాలయములో మనము ఆ శిలువను చూస్తే. ఊరుని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కానీ మనకంటూ ఎవరూ లేరు అనుకొని ఆలోచించే తరుణములో నీకు నాకు ఎక్కడ ఒక మంచి అనుభూతి దొరుకుతుందంటే, చిన్ననాటి నుండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఒక గుడి కనపడినప్పుడు, దేవమాత స్వరూపం కనపడినప్పుడు, అక్కడికి వెళ్ళి కాసేపు మనము కూర్చున్నప్పుడు మనము ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక అనుభూతిని మనము చెందగలుగుతాం. మొట్టమొదటిగా నేను కూడా ఈ మన ప్రాంతమును విడిచిపెట్టి జర్మనీకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవాలయంలో అడుగు పెట్టినప్పుడు ఇదే అనుభూతిని నేను చవి చూడగలిగి ఉన్నాను. ఈ రోజున మనం కొనియాడేటటువంటి లూర్దు మాత పండుగను సైతం, లూర్దు మాతను గురించి మనము పాటలు పాడుకునే విధానము, చిన్నప్పటి నుంచి జపమాలను వల్లివేసి ప్రార్థనలు చేసే ఈ యొక్క క్రమశిక్షణను, ప్రార్థనాయుతమైన జీవితమును చిన్నప్పటి నుంచి మనము కలిగి జీవించి ఉన్నాము. కాబట్టి ఒక్కసారిగా ఈ లూర్దు మాత వెలసినటువంటి గృహ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కలిగిన అనుభూతి అంతా ఇంత కాదు. చిన్నప్పుడు హాస్టల్లో, బోర్డింగ్లో చదువుకుంటూ మోకాళ్ళ మీద ఉండి జపమాల చెబుతూ లూర్దు మాత పాటలను పాడుకున్నటువంటి ఈ నాకు ఈ రోజున ఈ ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరములో లూర్దు మాత వెలసినటువంటి సన్నిధిలో నేను కాలు పెట్టే భాగ్యమును దేవుడు ఇచ్చాడనే ఆ అనుభూతిని, ఆ సంతోషమును నేను ఈరోజు కూడా మరచిపోలేను. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, తల్లి మరియ మాత మన యొక్క జీవితములో ఎంతో లోతుగా పెనవేసుకొని మనలని భక్తియుతమైన జీవితములో నడిపించేటటువంటి మాత అని చెప్పడములో ఏమాత్రము అతిశయోక్తి లేదు. నీకు నాకు తోడుగా మన యొక్క బాధల్లో కానీ, కష్టాల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ మనకి ఎవరు తోడు ఉన్నారు అంటే ప్రతి క్రైస్తవుడు, సామాన్యుడైనటువంటి ప్రతి క్రైస్తవుడు చెప్పేది ఇదిగో ఈ మరియ మాత. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇంటిలో ఎవరికైనా బాగోలేదంటే వెంటనే జపమాల మెడలో వేస్తూ ఉండేది. ప్రార్థన చేస్తూ హోలీ వాటర్ని తలపైన సిలువ గుర్తు వేస్తూ ఉండేది. మా నాయనకి బాగోపోయినా కానీ, అట్లాగే చనిపోయేటప్పుడు కూడా మా నాన్న, అయ్యా నాకు ఫోన్లో మా అమ్మ చెప్పిందనమాట ఈ మాట, నాన్నకు బాలేదు, జపమాల మాత్రం నాన్న మెడలో వేశాను, అమ్మ కాపాడుతుంది
అని చెప్పి మా అమ్మ ఆమె వ్యక్తపరిచినటువంటి విశ్వాసం. జపమాల, ఆ జపమాలలో దాగి ఉన్నటువంటి శక్తి, మరియ మాత ద్వారా దేవుడు ఈ లోకములో కనబరిచినటువంటి మహత్వము, మహిమ మనం ఎవ్వరము కూడా తీసివేయలేనటువంటిది, ప్రక్కన మనము పెట్టలేము. మరియమాతని ఒక గౌరవ స్థానములో ఉంచి ప్రతి క్రైస్తవుడు కూడా గౌరవించవలసిందే. అందుకే దేవదూతే సాక్షాత్తు, అమ్మా ఇదిగో ఈ లోకానికి నీవు తీసుకుని వచ్చేటటువంటి బిడ్డ యొక్క రాజ్యానికి అంతమే ఉండదు. ఆమె సొంత కుమారుడు, ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుని యొక్క రాజ్యము ఈరోజు కూడా విస్తరిల్లుతూ ప్రపంచ వ్యాప్తముగా ఎక్కడ చూసినా గాని దేవుని యొక్క రాజ్యము యొక్క సువార్త ప్రకటించబడుతూ క్రైస్తవత్వము పెంపొందుతూ ఉంది అంటే దేవుని యొక్క మహిమ ఈరోజు కూడా వెల్లడి చేయబడుతూనే ఉంది. కనుకనే మరియ మాతను మనము గౌరవిస్తూ ఉన్నాం. దేవుడే ఆమెను గౌరవించి ఉన్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని చెప్పి ఆయనే పలికి ఉన్నాడు. అనగా గాబ్రియేలు దూతే దేవుని యొక్క స్వరము కనుక భగవంతుడే ఆమెకు ఆ గౌరవ స్థానమును ఇచ్చినప్పుడు క్రైస్తవులమైన మనము మన గుండెల్లో ఆమెను పెట్టుకొని ఆమెను గౌరవిస్తూ మన యొక్క అనుదిన జీవితములో మనము ఆమె ద్వారా ఆమెతో మాట్లాడుతూ దేవుని యొక్క సాంగత్యమును మనము చవి చూడగలం. దేవుని యొక్క మహిమను మనము చవి చూడగలము. భగవంతుడు ఈ లోకానికి ఆమె ద్వారా తనను తాను బయలుపరుచుకొని ఎన్నో మహిమలను ఆయన కనబరిచి ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యములను ఆయన చేసి ఉన్నాడు. నిజ జీవితములో మరియ తల్లి తన కుమారునితో పాటు ఏ విధముగా నడిచి ఉందో, నిండైన విశ్వాసములో ఏ విధముగా జీవించి ఉందో నీకు నాకు అందరికీ తెలిసినటువంటిదే. ఈ మాట మనందరికీ కావాలి. ఈ తల్లి మనతో పాటు ఉండాలి అనేది మన యొక్క కోరిక, విశ్వాసము. ముఖ్యముగా కథోలిక క్రైస్తవ బిడ్డలకు ఒక్కోసారి పెండ్లైన తర్వాత ప్రొటెస్టెంట్ వాళ్లకు, హైందవులకు మన పిల్లల్ని ఇచ్చివేస్తూ ఉంటాం. ఒక అమ్మాయిని ఒక మంచి సాంప్రదాయం కలిగిన కథోలిక కుటుంబములో నుండి ప్రొటెస్టెంట్ వాళ్ళకి కథోలికలు ఎవరు అబ్బాయిలు దొరక్క ఇచ్చి ఉన్నారు. అమ్మాయి పెండ్లి చేసుకొని కాపురం చేస్తూ ఇద్దరు బిడ్డలకు కూడా జన్మనిచ్చి కుటుంబంలో జపమాలను మాత్రం విడిచిపెట్టకుండా రోజు జపమాల చెప్పుకుంటూ జీవిస్తూ ఉంది. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఫీజులు కట్టాలి. స్కూల్లో ఎక్కువగా ఫీజులు చెల్లించవలసి వచ్చి ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. భర్తతో మాట్లాడి నేను పరీక్షలు రాసి డిగ్రీ వరకే చదివాను కదా, బిఎడ్ చేసి స్కూల్లో టీచర్గా పనిచేస్తానని చెప్పి భర్తతో మాట్లాడుకుని పరీక్షలకు రెడీ అవుతూ ఉంది. జపమాల పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. 1 సంవత్సరం రాసింది, 2 సంవత్సరాలు రాసింది, 3 సంవత్సరాలు రాసింది. అయినా ఆమె కొద్దిగా కొన్ని సంవత్సరాలు గ్యాప్ రావడం వల్ల ఈ బిఎడ్ని కంప్లీట్ చేయలేకపోతూ ఉంది. మరియ తల్లిని గట్టిగా ప్రార్థన చేసుకుంది. ఈమె నిజంగా జరిగినటువంటి సంఘటన. మరి ఎందుకో గాని ఆమెకు తెల్లవారుజామున మరియ తల్లి కనబడింది. కలలో కనిపించి నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉంది. ఆమె ఎలా కనపడింది? ఆమె ఒక విమానములో వస్తూ ఆమెకి దర్శనమిచ్చి ఉంది. ఉదయమే లేచి వెంటనే వాళ్ళ అన్నయ్య ఫాదర్ అనమాట, వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి అన్న రాత్రి మరియమ్మ గారు నాకు విమానములో మా ఇంటికి వస్తున్నట్టు కనపడింది నా అన్నయ్య అని చెప్పింది. వాళ్ళన్న సరే అమ్మా ప్రార్థన చేసుకో, మరియమ్మ గారు నీకు సాయం చేస్తారు, ఇంకా నువ్వు రాసే పరీక్షల్లో పాస్ అవుతావు అని కూడా చెప్పి పలికి ఉన్నాడు. పరీక్షలు రాసింది, ఉత్తీర్ణత పొందింది. మరియమ్మ గారు విమానంలో వచ్చారనే మాట ఫాదర్కి బాగా గుర్తుంది. అనుకోకుండా ఆ ఫాదర్ నా ఫ్రెండ్ అనమాట. నేను జర్మనీలో నుంచి మరియ మాత, ఫాతిమా మాత స్వరూపాన్ని, చిన్న స్వరూపాన్ని, కొద్ది పెద్దగా ఉంటుంది ఇంత సైజ్, తీసుకొని వచ్చాను. ఫాదర్ నా దగ్గరికి పండగకు వచ్చారు. పండగకు వచ్చినప్పుడు నా ఫ్రెండ్, నా స్నేహితుడు అని చెప్పి
అది ఆయనకి ఇచ్చాను అనమాట. ఇలా చెల్లి చెప్పకముందే ఆ ఫాదర్కి ఆ గిఫ్ట్ నేను ఇచ్చి ఉన్నాను. వాళ్ళ చెల్లి చెప్పినటువంటి మాట, విమానంలో మరియమ్మ గారు వచ్చిందంటే ఈ మరియమ్మ గారేనేమో అని చెప్పి ఆ మరియమ్మ గారిని తీసుకుని వెళ్ళి వాళ్ళ చెల్లికి చెబుతూ ఉన్నాడు. అమ్మ, నువ్వు విమానంలో అమ్మగారు మరీ తల్లి వచ్చిందన్నావు కదా, ఇదిగో తీసుకొచ్చాను, నిజంగా విమానంలోనే వచ్చిందని చెప్పి వాళ్ళ చెల్లికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిజంగా జరిగినటువంటి విషయం. మరెవరో కాదు, మా ఫ్రెండు లహస్త్రాయ్ ఫాదర్ వాళ్ళ చెల్లెలు పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ మరియమాతను తీసుకొని వచ్చి నేను ఆయనకి ఇవ్వడము, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ చెల్లికి ఇవ్వడము జరిగి ఉంది. ఫాదర్తో కూడా చెప్పాను, ఇది ఎక్కడన్నా సాక్ష్యముగా నా ప్రసంగాల్లో చెబుతానని చెప్పి. ఆయన నాకు సంతోషంగా చెప్తున్నాడు, మా చెల్లికి కల్లో విమానంలో మరియమ్మ గారు వచ్చినట్టు వచ్చిందని చెప్పింది, నువ్వు ఇచ్చిన స్వరూపం తీసుకెళ్ళి చెల్లికి ఇచ్చేసాను, మరియమ్మ గారిని విమానంలో తీసుకొచ్చావు కదా అని చెప్పి నాతో ఫాదర్ పలికి ఉన్నాడు. మనకి మరియ తల్లికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎంతో గొప్పది అని చెప్పి కథోలికులమైనటువంటి మనము తప్పకుండా ఇదిగో ఇటువంటి పండుగల ద్వారా, మన యొక్క వ్యక్తిగత విశ్వాసము ద్వారా, మన యొక్క నిజ జీవితములో మరియ తల్లి పట్ల మనము కనపరిచేటటువంటి ఈ యొక్క ప్రార్థనాయుతమైన జీవితము ద్వారా తెలియచేస్తూ ఉంటాం. ఎందుకని ఇంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామంటే, ఆమె యొక్క జీవితమే ఒక నిజమైన క్రైస్తవ జీవితం అని చెప్పి నీవు నేను ఒప్పుకోవలసిందే. ఆమె ఎంతో గొప్పగా ఈ లోకంలో జన్మించి ఒక సౌందర్యవంతమైన అభివృద్ధితో ఉన్నటువంటి లేక అందమైన జీవితమును లేక సంతోషకరమైన జీవితమును మాత్రము ఆమె జీవించలేదు. సామాన్యమైనటువంటి ఒక వనితగా, ఎన్నో కష్టాలను వ్యాకుల మాతగా, నిరీక్షణతో కూడిన మాతగా ఆమె మనకి కనిపిస్తూనే ఉంది. నిరీక్షణతో దేవునిని ప్రార్థించేటటువంటి బాలికలలో ఒకతేగా ఆమె నిండైన విశ్వాసముతో జీవించి ప్రార్థించింది కాబట్టి, దేవుడు ఆమెను కరుణించాడు కాబట్టి, అందుకే ఆమె మరియమాత స్తోత్ర గీతములో ఈ మాటని చెబుతూ ఉంటుంది. ఇదిగో దేవుడు తన యొక్క దీనాత్మురాలి యొక్క అవస్థను కటాక్షించను అని చెప్పేటటువంటి మాటను మనము లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 52వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఆమె దీనురాలైనటువంటి ఆమెను ఇదిగో దేవుడు లేవనెత్తి ఉన్నాడని చెప్పి ఆమె స్తోత్ర గీతముగా దేవునికి వందనాలు చెబుతూ పాట పాడుతూ భగవంతుణ్ణి ప్రార్థించి ఉన్నటువంటి మాటలే అద్దము పడుతూ ఉన్నాయి. ఆమె ఎంతటి దీన స్థితిలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఒక స్త్రీయో మనందరికీ తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఇదే విధమైనటువంటి కృపను ఆయన కనబరుస్తారు అని చెప్పి మరియ తల్లి ఒక ఉదాహరణగా ఈ రోజున మనందరి ముందు నిలుస్తూ ఉంది. ఆమెను ఏ విధముగా అయితే లేవనెత్తి ఉన్నాడో ఈ రోజున ఆమె చెబుతూ ఉంది, కనుక తరతరముల వారు నన్ను ఇక నుండి ధన్యురాలని పిలిచెదరు. అందుకే మనము ధన్యురాలు అని చెప్పి మనము మన యొక్క జపములో పలుకుతూ ఉన్నాం. మనమే కాదు, దేవదూత పలికినటువంటి మాటలు, ఎలిజబెత్తమ్మ పలికినటువంటి మాటలు, వీటిని మనము జపమాలలో ఈ యొక్క మంగళవార్త జపములో జోడించి ఆమెను ధన్యురాలని ఈ రోజు కూడా మనం పిలుస్తూ ఉన్నాం. ఒక దీనురాలుగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఈ బిడ్డని దేవుడు ఎంపిక చేసుకొని ఒక ధన్యురాలుగా దీవించి ఉన్నాడు. నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు అని చెప్పడానికి, మనకు తోడుగా ఉంటాడు అని చెప్పడానికి, మన స్థితిని మారుస్తాడు భగవంతుడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ మరియమాత. ఈ తల్లిని మనము గౌరవించి జీవించేటటువంటి బిడ్డలముగా ఉండటానికి గల కారణమే అది. ఆమె జీవితము నుండి మనము నేర్చుకొని మన క్రైస్తవత్వ జీవితములో లోతైన విశ్వాసముతో జీవించడానికి మనము ప్రయత్నం చేయాలనేది ఈ యొక్క పండుగలను బట్టి, ప్రార్థనలను బట్టి, మరియ తల్లి పట్ల మనం చూపించే గౌరవాన్ని బట్టి
మనము నేర్చుకోవలసినటువంటి అంశములు. మరియ తల్లి ఆమెను గౌరవించాలని కానీ, ఆమెను ప్రార్థన చేయాలని కానీ మనకి ఎప్పటికీ కూడా ఎక్కడ చెప్పిన సందర్భాలు లేనే లేవు. మొట్టమొదటి అద్భుతములో కూడా ఏమిటది? మొట్టమొదటి అద్భుతము కానాపల్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చిన సంగతి. ఒక అభాగ్యమైనటువంటి పరిస్థితిలో, ఒక వివాహ సందర్భములో అవమానము పాలు కాకూడదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సంతోషకరంగా ఉన్నాయి. ఈ సంతోషం ఈ విధముగానే ఉండాలని చెప్పి మరియ తల్లి సహాయపడడానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పిలిచి యేసు ప్రభుతో మాట్లాడినప్పటికీ, అమ్మా నా సమయము ఇంకా రాలేదు అని చెప్పి క్రీస్తు మరియకి చెప్పినప్పటికీ కూడా ఆమె చెప్పిన మాట, ఆయన చెప్పినట్లు చేయండి. ఈరోజు మనకి మరియ మాత అదే చెబుతూ ఉంది. నన్ను ఆరాధించమని, లేకపోతే నాకు గుడులు కట్టమని ఆమె ఎప్పటికీ చెప్పదు. ఆమె చెప్పేది ఆయన చెప్పినట్లు చేయండి. క్రీస్తు చూపించిన మార్గములో, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పి పలికిన క్రీస్తుని యొక్క మార్గమును ఎంచుకున్నటువంటి మనము ఆయన మార్గములో నడవడానికి మనమందరము కూడా సిద్ధముగా ఉన్నాము. కనుక నీతో నాతో ప్రతి నిత్యము జపమాల ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మరియ తల్లి మనతో చెప్పేటటువంటి మాట ఇదే, ఆయన చెప్పినట్లు చేయుము. మరి ఆ విధముగా మనము ఆయన చెప్పినట్లు చేస్తూ జీవించినట్లయితే దేవుని యొక్క మహిమ మన జీవితములో కూడా బయలుపరచబడుతూ ఉంటుంది. దేవుని యొక్క గొప్పతనము, ఆ మహోన్నతుని యొక్క గొప్ప కార్యములు మన జీవితములో, మన చేతుల ద్వారా, మన యొక్క జీవన సరళి ద్వారా, మన యొక్క చుట్టూ కూడా ఉన్నటువంటి ప్రాంతాలలో భగవంతుని యొక్క గొప్ప మేలులను నీ ద్వారా నా ద్వారా దేవుడు బహిర్గతమనరుస్తాడు అని చెప్పి మరియ తల్లి మనకి పరోక్షముగా ఈరోజు చెబుతూ ఉంది. ఒక దీనురాలుగా మనకి అగుపిస్తూ, మన స్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేసుకుంటాడని, ఆమెను ఏ విధముగా అయితే ఆమె నిరీక్షణను బట్టి ఆమెను ఎంపిక చేసుకుని ఉన్నాడో, నా ప్రార్థనలను బట్టి, నిరీక్షణను బట్టి మనము కనుక నిత్యము ప్రార్థన చేస్తూ నిరీక్షణతో జీవిస్తూ ఉన్నటువంటి క్రైస్తవులమైతే మనల్ని కూడా భగవంతుడు ఎంపిక చేసుకుని తల్లి మరియ మాత ద్వారా ఈ లోకములో ఏ విధముగా గొప్ప కార్యములు ఆయన చేసి ఉన్నాడో, నీ ద్వారా నా ద్వారా ఎన్నో ఎన్నో గొప్ప కార్యములు తప్పకుండా దేవుడు చేస్తాడు అనే సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇతర దేశాల్లో ఈ రోజున మన గురువులందరూ కూడా అక్కడికి వెళ్ళి రాని భాష నేర్చుకొని వాళ్ళ మధ్యన ఈ రోజున వాక్య పరిచర్య చేస్తూ, వాళ్ళ పెద్దవాళ్ళు ఎంతో పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట చర్చిలు అన్నీ కూడా. ఎన్నో సంవత్సరములో ఉన్నటువంటి క్రైస్తవత్వం వాళ్ళ మధ్యన నిలబడి వాళ్ళని నడిపిస్తూ ఉన్నారంటే ఇది దేవుని యొక్క గొప్పతనమా కాదా? దేవుడు ఈ విధముగా అల్పులమైన మనలని ఎంపిక చేసుకొని ఒక ఉన్నత స్థానములో ఈ రోజున మనల్ని నిలబెడుతూ ఉన్నాడు అంటే, ఎంతో మంది ఫాదర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో, ముఖ్యంగా నేను చాలా సంవత్సరములు అక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి గురువు కూడా ఇదే మాట అంటూ ఉంటాడు. ఏ స్థితిలో ఉన్నటువంటి మనలని ఈ రోజున దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చి ఇంత గొప్ప స్థానములో ఉంచాడు అని చెప్పి వాళ్ళు పలుకుతూ ఉన్నారు అంటే ఇది తల్లి మరియను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరియ మాతని కూడా ఒక సామాన్యురాలిని కేవలము ఆమె యొక్క నిరీక్షణను బట్టి, ఆమె యొక్క భక్తి ప్రపత్తులను బట్టి, ఆమె యొక్క వినయమును బట్టి, ఆమె ప్రార్థనను బట్టి దేవుడు ఆమెను ఎంపిక చేసుకుని ఉన్నాడు. ఇదే విధమైనటువంటి కఠోర తపస్సు నీకు నాకు ఉన్నట్లయితే, ఈ ప్రార్థనా శైలి జీవితమును మనము కలిగి ఉన్నట్లయితే, ఈ తగ్గింపు స్వభావమును మనము కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా నీ ఎడల నా ఎడల దేవుడు తన యొక్క భాగ్యమును కనబరుస్తూ, తన కృపను మనకి ప్రసాదిస్తూ, మన ద్వారా ఈ లోకములో ఎన్నో గొప్ప కార్యములు ఆయన చేయగలుగుతాడు. మనకు కావాల్సింది కేవలము నిండైన విశ్వాసము, దేవునికి సాక్షిగా నిలబడేటటువంటి విషయము.
చివరి వరకు కూడా ఒక లోతైన విశ్వాసినిగా నిలబడింది ఎవరు అంటే మేరీ మాతే. అసలు మొదటిగా విశ్వసించిందే ఆమె. ఆమెకు అర్థము కాకపోయినా ఏదో దేవదూత వచ్చి చెప్పింది, సరే అనుకుంది. ప్రపంచమంతా కూడా పెళ్లి కాకుండానే గర్భము దాలిస్తే ఏమంటుందో ఈ రోజు కూడా మనకు తెలుసు. అయినప్పటికీ బెరవకుండా అవమానములను సహితము ఆమె మీద వేసుకొని ఆ బాధను దిగమింగుకొని జీవించటానికి సిద్ధపడింది మరియ మాత. ఒక గొప్ప స్థానమును దేవుడు ఇచ్చి ఉన్నప్పటికీ ఆమెలో ఉన్న కష్టాలు మన నిజ జీవితములో మనకి కూడా అవి పోల్చుకొని మనం చూసినట్లయితే తల్లి మరియ మాత, దేవుని తల్లి ఈ లోకములో ఇన్ని బాధలు అనుభవించినప్పుడు నా జీవితములో నీ జీవితములో చోటు కలిగేటటువంటి బాధలు పెద్ద ఎక్కువేమీ కాదు. అది మనము ధ్యానము చేస్తూ మేరీ మాతని పోలి జీవించే బిడ్డలుగా ఉండాలి. ఆమె ఎన్ని కష్టాలు వచ్చినా గాని ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. శిష్యులందరూ కూడా పారిపోయి ఉన్నారు, వెళ్ళిపోయి ఉన్నారు. సిలువపై క్రీస్తు మరణిస్తూ ఉన్నప్పుడు సిలువ చెంతర ఉన్నది కేవలము మరియా మరియు తన ప్రియమైన శిష్యుడు. నిండైన విశ్వాసమును కలిగి సిమియోను ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఆ సిలువ చెంతన ఆమె అనుభవిస్తూ, ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును అని చెప్పిన మాట, ఆ సిలువ చెంత కన్న తల్లి తన యొక్క సొంత కొడుకు తన రక్త మాంసములను పంచుకొని పుట్టినటువంటి బిడ్డ రక్త చెమట చెమరుస్తూ రక్తమును చిందిస్తూ తలవాల్చి మరణించేటప్పుడు ఆ సిలువపై వ్రేలాడుతూ ఉన్న క్రీస్తుని చూసి ఆ తల్లి యొక్క హృదయం ద్రవించి ఆమె పడిన బాధ ఇక్కడ ఉన్న తల్లులందరూ కూడా ధ్యానము చేస్తే మీ బిడ్డల పట్ల మీకున్న ప్రేమను బట్టి ఎంత లోతైన నరకమును బాధని కష్టమును ఈ మేరీ మాత అక్కడ అనుభవించిందో మనకు తెలుసు. ఆ సమయములో కూడా ఆమె విశ్వాసమును కోల్పోలేదు. అదే నిరీక్షణ, అదే ప్రార్థన, అదే విశ్వాసమును ఆమె కనబరిచింది. కనుకనే ఆమెను విడిచిపెట్టనటువంటి దేవుడు ఆఖరిన ఒక మహత్తరమైనటువంటి బహుమానమును దేవుడు మేరీ మాతకు ప్రసాదించి ఉన్నాడు. దానినే మనము యోహాను సువార్తలో 19వ అధ్యాయములో 22వ వచనములో చదువుకుంటూ ఉంటాం. తన శిష్యుని పిలిచి, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ తల్లి ఎవరు అని చెప్పి మనల్ని అడగకుండా అమ్మని మనము ఇదిగో నా తల్లి అని చెప్పి నీవు నేను అనగలుగుతూ ఉన్నాం. ఈ బహుమతి దేవుడు ఇచ్చి ఉన్నాడు. యేసయ్య ఆమెకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకు? ఆమె యొక్క విశ్వాసమును బట్టి, ఆమె యొక్క కష్టములు బాధలు అన్నిటిని కూడా వెరసి ఆమె నిండైన విశ్వాసముతో కడవరకు చివరి వరకు నిలబడింది కనుక దేవుడు ఆమెకి ఈ యొక్క తల్లి భాగ్యమును ఈ ప్రపంచానికి అంతటికి కూడా ఆమె తల్లి అని చెప్పి సిలువపై వ్రేలాడుచు ఆయన ఈ లోకానికి ఒక తల్లిని అప్పగించి ఉన్నాడు. ఈ లోకానికి ఆమె తల్లిగా మనందరినీ కూడా నడిపిస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపనకై మనందరం కూడా కృషి చేయాలని మనం చెప్పే జపమాల ద్వారా, చేసే ప్రార్థనల ద్వారా, ఈ పండుగల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంది. మనం ఆమెను ప్రార్థన చేయటం లేదు, ఆమెతో మనము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు? దైవ రాజ్య స్థాపనను మనము చేయడానికి ఆమె ప్రారంభించి ఉంది. ఆమెతో పాటు మనము కూడా కలుస్తూ ఉన్నాం. అనేక మంది విశ్వాసులు దైవ రాజ్య స్థాపనకై కృషి చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపా కటాక్షములు మనకు తోడుగా ఉండి ఈ దైవ రాజ్య స్థాపన ఈ మన విచారణలో ఈ చుట్టుప్రక్కల ప్రాంతములలో ధర్మము, న్యాయము, నీతి వర్ధిల్లాలని, దేవుని ప్రేమ మన యొక్క ఇండ్లలో, మన యొక్క గృహాలలో, మన యొక్క హృదయాలలో ఆ దేవుని ప్రేమ నిండుకోవాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. అందరూ లేచి విశ్వాసుల ప్రార్థనను జపించుదాము.
మంచి కాపరి అయిన ప్రభువా, ఈ పవిత్ర సమయంలో మా విశ్వ కాపరి అయిన పరిశుద్ధ పాపు గారిని సమర్పించి ప్రార్థిస్తున్నాము. యావత్ శ్రీసభను విశ్వాసంలో నడిపించే ఆధ్యాత్మిక బలాన్ని వారికి దయచేసి, అదే విధముగా పీఠాధిపతులను, పూజ్య గురువులను, మఠ కన్యలను, ఉపదేశులను దీవిస్తూ వారికి కావలసిన ఆధ్యాత్మిక బలాన్ని సమృద్ధిగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అద్వితీయ దేవుడా, మా మేత్రాసన కాపరి అయిన గణ గోరెంట్ల జాన్నెస్ తండ్రి గారిని దీవించి విశ్వాసుల హృదయాలలో వెలుగును నింపే కృపను ప్రసాదించి మా మేత్రాసనమును అభివృద్ధి పదములో నడిపించే వరములను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నత దేవ, మరియ మాతను నిరీక్షణ మాతగా కొనియాడుతున్న మా హృదయంలో పరలోక రాజ్య ప్రయాణంలో నిరీక్షణ కలిగి అమ్మను ఆదర్శముగా తీసుకొని కలిసి నడిచే విశ్వాస కుటుంబముగా మా విచారణను, మా మేత్రాసనమును దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిపై మీ గాయపడిన హస్తములుంచి స్వస్థపరిచి సంపూర్ణ ఆయురారోగ్యములను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపగల దేవ, ఈ బలియాగాన్ని సమర్పిస్తున్న మా గురువులను, ఈ పూజలో పాల్గొని ప్రతి ఒక్కరి తలంపులను మన్నించి లూర్దు మాత మధ్యస్థం ద్వారా మమ్ములను మీ కృపతో దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తుడును దయాపురుడైన సర్వేశ్వర, మేము చేసిన మా ప్రార్థనలన్నిటినీ కూడా మీ దివ్య సన్నిధానములకు చేర్చుకునమని ఇక్కడికి వచ్చి నవదిన పూజలలో నిండైన విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డల యొక్క మొరలను, వారి యొక్క విన్నపములను మీ సన్నిధిలోనికి చేర్చుకొని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచిన సుందర ప్రజాపతి, నా మానస కుటీరలో గిరిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. మేలిమి బంగారు పదముల చింత అర్పితమైన కుసుమము నేనై, మేలిమి బంగారు పదముల చింత అర్పితమైన కుసుమము నేనై, అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి, పొందెద స్వామి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచిన సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభుత్వ మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణలను స్వీకరింపుము. మేము పవిత్ర ఆత్మ ద్వారా జ్ఞానోదయమును పొంది పరిశుద్ధ కన్య అయిన మరియమాత ఆదర్శముతో ప్రోత్సహించబడుదుముగాక. తద్వారా మా హృదయములు నీకు చెందిన విషయములను మాత్రమే వెతుకుచు వాటిని సర్వసంపదగా భావించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులను
ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను శ్రీ సభ మాతగా నిరీక్షణ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవ వాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయయోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనుందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులు అందరును నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రీతికరముగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్షములోనికి గుంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనాగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, ప్రభునామమునా వించేవారు ధన్యులు, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా హోసన్నా హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ కారణమును చాటుదము, మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమున ఉత్థానమును స్మరించుచు జీవము వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా పరిశుద్ధ లియో పాపు గారిని, మా జ్వానస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, మా విచారణ బిడ్డలందరినీ మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీకు కావలసిన న్యాయము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పులను వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా ఉండనట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచూ ఉందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచూ ఉన్నాను, నా సమాధానమును మీకు వసుగుచూ ఉన్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు సమాధానము దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభు. కన్య గర్భమున ఆమె ద్వారా ఈ లోకమునకు జన్మించి లోక రక్షణకు ఆయన నాంది పలికి మనల్ని రక్షించిన ప్రభు. ఈ రక్షకుని విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంత ప్రవేశించడానికి నేను పాత్రురాలిని కాను, కానీ మీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. ఆమేన్. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం రుచించే వేళ దివ్య రక్తము పానం చేసే వేళ. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక మారుదిలోనికి రావా, లోకరక్షక మారుదిలోనికి రావా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. నింగే వేళ కలిసే వేళ నాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం భుజించే వేళ దివ్య రక్తము పానము చేసే వేళ. పరిశుద్ధునిగా మార్చే జీవాహారం పరమును చేర్చి మధుర పానము. పరిశుద్ధునిగా మార్చే జీవాహారం పరమును చేర్చి మధుర పానము. లోకరక్షక నా హృదిలోనికి రావా, లోకరక్షక నా హృదిలోనికి రావా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి
ఆరాధించండి. నన్నా కన్నా మిన్నైన మరుని భోజ్యం దూతగణముతో ఐక్యం చేయు భోజ్యం. నన్నా కన్నా మిన్నైన మరుని భోజ్యం దూతగణముతో ఐక్యం చేయు భోజ్యం. లోకరక్షక నా హృదిలోనికి రావా, లోకరక్షక నా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. భూజనులందరికీ శాంతినిచ్చే విందు, ఆత్మల రక్షణకు మార్గం నిచ్చే విందు. భూజనులందరికీ శాంతినిచ్చే విందు, ఆత్మల రక్షణకు మార్గం నిచ్చే విందు. లోకరక్షక నా హృదిలోనికి రావా, లోకరక్షక నా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించే వేళ, దివ్య రక్తము పానం చేసే వేళ. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించే వేళ, దివ్య రక్తము పానం చేసే వేళ. నీ తోడుగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు. నీ తోడుగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు. నీ నీడగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు. నీ నీడగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు. నీ చెంతగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు. నీ చెంతగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు. ఆరాధనా 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 యేసు ఆరాధనా. ఆరాధనా
ఆరాధనా యేసు ఆరాధనా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ప్రియతమా సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యకు మన యొక్క విన్నపాన్ని మన్నించి దివ్య పూజను సమర్పించినటువంటి పూజ్య గురువులు ఫాదర్ తోట జోసెఫ్ గారు. వీరు ప్రస్తుతం KDSS డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మనందరికీ మరియ తల్లి యొక్క ఆశీస్సులు, ఆమె యొక్క ప్రార్థనా దీవెనలు ప్రభువు ద్వారా మనకు అందాలని చక్కని సందేశాన్ని అందిస్తూ మన కోసం, మన ఉద్దేశాల కోసం దివ్య పూజను సమర్పించారు. వారికి మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఫాదర్ తోట జోసెఫ్ గారు 2002వ సంవత్సరంలో గురు పట్టాభిషేకాన్ని పొందారు. అంటే 24వ సంవత్సరం. వచ్చే సంవత్సరం వారి జూబిలీ. వారు గురువు అయిన తర్వాత సహాయక గురువుగా ఎక్కడ పనిచేయలేదు. స్టేట్గా విచారణకర్తనే. ఎమ్మిగనూరు విచారణ బాధ్యతలను స్వీకరించారు. ఆ తరువాత వారు అనంతపూర్ మౌంట్ కార్మెల్ విచారణలో సేవలు అందించారు. ఆ సమయంలోనే నేను పడమటి యారెల్లో విచారణకర్తగా పనిచేస్తూ ఉన్నాం. చాలా తరచుగా కలిసేవాళ్ళం. నేను వచ్చినప్పుడల్లా చాలా చాలా సంతోషపడేవారు. చాలా సంతోషపడారు. చాలా మృదుభాషి, మంచి హాస్పిటబుల్ స్నేహితుడని చెప్పాలి. ఈ అనంతపూర్ విచారణ అయిన తర్వాత కొద్ది కాలం 1.5 సంవత్సరం కోయిలకుంటలో బాధ్యతలను కొనసాగించారు. ఆ తరువాత జర్మనీ దేశానికి సేవలు అందించడానికి మేత్రాసనం తరపున వెళ్ళడం జరిగింది. వారు మున్స్టర్ డయాసిస్లో 11 సంవత్సరాల పాటుగా అక్కడ సేవలు అందించారు. మున్స్టర్ డయాసిస్ ఈ మన DSS సిస్టర్స్ యొక్క ఫౌండర్స్ ప్లేస్. మున్స్టర్ డయాసిస్ వ్యవస్థాపకుల యొక్క వ్యవస్థాపకుల యొక్క స్థలం. ఆ నేత్రాసనంలో 11 సంవత్సరాల పాటు సేవలు అందించారు. తిరిగి 3 సంవత్సరాల క్రితం మరి మన నేత్రాసనానికి రావడం, ఆ తర్వాత మంచాల కట్టలో వారు సేవలు అందించడం. మరి ఈ మధ్యనే నేను ఏ విధంగానైతే ఇక్కడికి వచ్చానో అదే విధంగా మన పూజనీయ గురువులు ఫాదర్ జోసెఫ్ గారు KDSS డైరెక్టర్గా నియమితులయ్యారు. సామాజిక సేవలో చాలా ప్రవీణులనే చెప్పాలి. KDSS డైరెక్టర్ కాకముందు నుంచే ఎమ్మెగనూరులో ఉన్నప్పుడే వారు ఎంతోమంది పేదలకు సహాయం చేస్తూ ఇటు విద్యపరంగా, తర్వాత సామాజికంగా ఇల్లు లేని వారికి ఎంతోమందికి ఆశ్రయాలు, ఇళ్లను కట్టించి దీవెనలు అందించారు. మరి ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి ఈ మన ప్రియతమ గురువులకు మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో మన మేత్రాసనంలో మరిన్ని సేవలు అందిస్తారని ఆశిద్దాం. ఇకపోతే ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు నిరీక్షణ గురించి మనం విన్నాం. ఈ నిరీక్షణ గురించి వింటున్నప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. మన యొక్క ఉద్దేశాలను మరియ తల్లికి అందించి అవి ఫలించే విధంగా ప్రార్థన చేయడమే నిరీక్షణ. మరి నేను కూడా 2016వ సంవత్సరంలో లూర్దు మాత పండుగకు వెళ్ళాను. లూర్దు నగరానికి 9, 10, 11 తారీఖుల్లో అక్కడే ఉన్నాను. 3 పూజలు అక్కడ గృహలో సమర్పించడం జరిగింది. ఒకటి ఇంటర్నేషనల్ మాస్ కింద భూమి లెవెల్లో ఉండే బసిలికలో సమర్పించడం అయితే, 2 పూజలు గృహలో కూడా సమర్పించడం జరిగింది.
అక్కడ చూసినటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అదేంటి అని అంటే నిరీక్షణ గురించి. మరి తిప్పలూరు శంకర్ రెడ్డి మరి గృహాన్ని కట్టించిన తర్వాత దానికి ముందు ఇక్కడ ఒక క్యాండిల్ స్టిక్ కూడా వాళ్ళే పెట్టారనుకుంటాను, మరి నాకు తెలియదు, అనుకుంటున్నా. మరి మీరేనా? రైట్. అది ఎందుకు అక్కడ ఉంటుంది అని అంటే అక్కడ లూర్దు నగరంలో గుహలో ఇలాంటి ఒక క్యాండిల్ స్టాండ్, ఫ్యామిలీ ట్రీ అని చెప్పేసి అంటారు. ఆ ఫ్యామిలీ ట్రీ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే లూర్దు మాత దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఎవరి పట్ల ఉన్న ఉద్దేశం అయితే ఉంటుందో ఆ బిడ్డల పేరు మీద ఒత్తిని ముట్టించడం. మన బిడ్డలకు పెళ్లి కావాలన్నా, మన బిడ్డలు బాగా చదువుకోవాలన్నా, మన బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, మన దాంపత్యం ప్రేమతో కలిగి ఉండాలన్నా, మనకు ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నట్లయితే ఒక్కొక్క ఉద్దేశానికి ఒక్కొక్క బిడ్డ పేరు మీద ఒత్తిని ముట్టించి ప్రార్థన చేయడం. 4 రోజులైంది, నవదినాలు ఆ ఫ్యామిలీ ట్రీ మీద ఒక్క ఒత్తి కూడా వెలగడం లేదు, ఒక్క ఒత్తి కూడా వెలిగినట్టు కనపడడం లేదు. అంటే మనకు ఉద్దేశాలు ఏం లేనట్టే ఉన్నట్టుంది, అవునా? కాబట్టి లూర్దు మాత దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీని మన కుటుంబస్తుల పేరు మీద మనం ముట్టించి ఆ ఉద్దేశం కోసం ప్రార్థన చేస్తూ నిరీక్షణలో విశ్వాసంలో కొనసాగితే తప్పనిసరిగా మరియ తల్లి మనల్ని దీవిస్తూ ఉంటుంది. రేపటి నుంచి అయినా ముట్టిస్తారనుకుంటా కొంతమంది, చూద్దాం. ముట్టించలేదంటే ఇంకా ఏమి విన్నపాలు ఏం లేవని మాత్రం. సరే, ఈరోజు ప్రత్యేకించి మన ప్రియతమ సిస్టర్స్, డిఎస్ఎస్ దీన సేవా సిస్టర్స్, వారి యొక్క ప్రొవిన్షియల్ సిస్టర్ శిల్పా గారు, మరి వారి యొక్క సుపీరియర్ సిస్టర్ జూలీ గారు, వారి యొక్క సారథ్యంలో ఎంతోమంది కన్యాశ్రీలు మన మధ్యకు వచ్చి, మరి అమ్మాయిలు కూడా మన మధ్యకు వచ్చి పాటలు పాడడం, డెకరేషన్ చేయడం, తేరును అలంకరించడం చేయడం జరిగింది. వారికి మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన విచారణ సిస్టర్స్, ఎంసీ సిస్టర్స్, మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్స్, వారిని మదర్ తెరెజా సిస్టర్స్ అనే మనం పిలుచుకుంటూ ఉంటాం. వారి యొక్క సుపీరియర్ ఉలాండో, మరి వారి యొక్క బృందానికి నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. చివరి విన్నపం మీకు తెలుసు కదా, తెలుసా? ఏం మర్చిపోలే కదా, కుర్చీలు పాటలు పాడిన తర్వాత పక్కకు పెట్టాలని చెప్పేసి మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు, ఏలైనా సర్వశక్తివంతుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారముతో నూతన శక్తిని పొంది మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. కనికర హృదయమైన కన్య నుండి జన్మించిన నీ కుమారుని దివ్య సంస్కార రూపములో స్వీకరించిన మేము మా వాక్కు క్రియల ద్వారా అతనిని ప్రకటించుచు అతనితో ఐక్యమై జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క చిన్న అవకాశమును ఫాదర్ ప్రతాప్ నాకు ఇచ్చి మీతో పాటు ప్రార్థన చేసే అవకాశమును కల్పించినందుకు ఎంతో స్నేహంగా ఉండేటటువంటి ఫాదరు, మాకు సీనియరు, అయినా కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ మాతో పాటు నడుస్తూ చాలా చక్కటి అట్మాస్ఫియర్ని ఆయన ఉన్నప్పుడల్లా ఫాదర్స్ అందరం కలిసి చాలా సంతోషంగా గడుపుతాం అనమాట. అటువంటి ఫాదర్స్లో ఒక మంచి గురువు మన విచారణ గురువు. ఆయన నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ఫాదర్ ప్రతాప్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వాస మార్గంలో మమ్ముల నడుపుతలే అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని.